ఆఖరికి ఇంతవరకు వచ్చింది. రేపు చెర్రీని పిలిపించి గట్టిగా మాట్లాడతాం. ఎందుకంటే మీరు కూడా ఊకే ఇదే కంటెంట్ ఎంత ఆనందిస్తారు అంటారు కదా. నాకు కూడా మీరు అన్న మాటలు నాకు కూడా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్. అమ్మా ఏం చెప్తున్నావు అమ్మ? కాదమ్మా దుకాణంలో ఉద్దరు లేకంటున్నావు కదా. వచ్చిందాడా రానా వచ్చింది. మా బాగా ఒకటి మాట్లాడుతున్నట్టమ్మ ఫోన్లో అయితే చెప్పినా ఇంటలేడు. నువ్వు ఏమన్నావు? బాగా బుద్ధి చెప్తా అన్నావు. అత్తమ్మ మొన్నంటే బాగా నిలిచిపెట్టినావు. ఇప్పుడు బాగా కిందికి పిలిపించి ఆయన ఒకటి మాట్లాడు. అమ్మాయిలతోటి బాగా మాట్లాడుతుండు. మొన్నటిదాకేమో తక్క మాట్లాడిండు. ఇప్పుడేమో బగ్గ ప్రేమ అంటే బాగా ప్రేమగా మాట్లాడుతుండు. అదే ప్రేమ అతను మాట్లాడే బాధ నాతో మాట్లాడొచ్చుగా ప్రేమతోటి. వాళ్ళు లవర్లని నువ్వెందుకు అనుకుంటావే? అమ్మాయిలని నువ్వెందుకు అనుకుంటావు? ఫ్రెండ్ అమ్మాయిలే మరి. అమ్మాయిలు కాకపోతే ఆనే బీన్ అనుకుంటే మాట్లాడతారా? తింటున్నంత వేరే ఘోరం చేస్తున్నట్టమ్మా. ఇప్పుడు బాగా విడిపించాను ఒకటి మాట్లాడు, లేకపోతే నేను వెళ్ళిపోతా. మొన్న వెళ్ళిపోతే మాటకి వెళ్ళిపోతా అని నువ్వు ఎందుకంత చెప్పు. ఎంత భరించాలి నేను? వెళ్ళిపోనేనా నీకు పరిష్కారం? మరి అమ్మ పిలిపించడం మాట్లాడితే బావని రమ్మనుకో. ఆడు ఒకవేళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నా, నేను సడన్గా అమ్మాయిలతో మాట్లాడుతున్నా, నేను ఎట్లా నన్ను ఇప్పుడు మొత్తం నేర్చుకోవాలి కదా. మరి ఎందుకు అమ్మ వైనకు అంత మంచి చెప్పాక ఎందుకు మరి పిలిపించడం మాట్లాడుగా అమ్మ? మాట్లాడదు ఇప్పుడు మాట్లాడతావు. బాబా చెరువు అత్తుండా సరే సరే మరి ఫోన్ ఎట్లా పడతావు? చెరుబాబు ముంగడ ఏం కాదు, మా అన్న ముంగన్న పడతా ఏమనుకోడు కానీ తావు మాట తిడతాడు. అయినా సరే మా అమ్మని తిత్తునని చెప్తా. సరేనా? నువ్వు షాప్లో కూర్చోపో నడు. అది తీరా ఫోన్ పట్టకు, మళ్ళీ కోపంగా చెల్లిపోయిన ఫోన్ పట్టని మన ఫ్యామిలీకి ఎట్లా వెళ్తుంది? యూట్యూబ్ ఫ్యామిలీకి అది తిడుతుంది ఇట్టునమ్మా. కానీ మనం ఫోన్ పట్టుకోవాలి. ఫోన్ ఇచ్చి పెడితే ఎట్లమ్మా? ఫోన్ గట్టిగా పట్టుకుంటా. అయినా నేను అన్న నిన్ను తిత్తునని చెప్పా కదా. అన్న ఇట్లా అయ్యో ఈయన తిత్తునని చెప్తా. మెల్లమెల్లగా ఆడే మాట్లాడంటే పిలిపించాడు. ఇప్పుడే హాస్పిటల్కి పోయి వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ దేరా. ఫోన్ నెంబర్ తెస్తే ఫోన్ చేసి పోతే మంచిగా ఉంటుండే. మనం ఫోన్ నెంబర్ తెచ్చుకపోతే పోయే వరకు అంటే మేడం హైదరాబాద్ పోయిందంట. మళ్ళీ ఎట్లా పోయి అట్లా మరి వచ్చినాం. మళ్ళీ రేపు పోవాలి. అమ్మా ఇప్పుడు మెట్పిల్లి పోయి మరి వచ్చిరా? ఎన్ని కాదు ఇక సార్ నేడు తింటుండు. నేను ఇస్తున్నా. నిన్నెందుకు ఇస్తున్నా? రేపు పోవాలి కానీ నెంబర్ తెచ్చుకున్నాం. రేపు ఫోన్ చేసిపోతాం కానీ కాదు ఇట్లనే ఫోన్లో మాట్లాడు, పొలాలతో మాట్లాడు, అమ్మాయిలతో మాట్లాడుతున్నావు అంట. దాని ముందర ఇంకెక్కువనే మాట్లాడుతున్నావు అంట. ఎందుకు మాట్లాడుతున్నావు సేపు? వాళ్ళతో నీకు ఏం అవసరం వచ్చిందిరా? ఇంట్లో భార్య ఉండాక ఇంట్లో భార్యతో మాట్లాడుకోవాలి. ఇంట్లో భార్యతో సంతోషంగా ఉండాలి. దాన్ని నువ్వు మాట్లాడతలేవా? ఓలతో మాట్లాడతలేవు. అమ్మాయిలతోటి మాట్లాడుతున్నావు అంటే కదా. అంటారు పడుచుకోదా. మొన్న అమ్మాయిలని బండి మీద ఎక్కించుకొని పోయిందంట. ఇద్దరు ముగ్గురు చెప్పిరు నాకు. ఎప్పుడు? ఫ్రెండ్ లెక్కలు అది. బండి మీద ఎక్కించుకుపోయిన వాళ్ళంతా లవర్లు అవుతారా సిటీ? అట్లా అన్ని అబద్ధం చేసుకోతే అరా ఎక్కించుకుపోయిన బండి మీద నిజమా? అమ్మాయిలని దయచేసి అమ్మాయిలని బండి మీద, కూరలని బండి మీద, లవర్లని తోటి తిరగకురా. మంచి రోజులు లేవు ఇప్పుడు. కాదమ్మా మనం ఫ్రెండ్ అని తిరుగుతా వేరే అనుకుంటారు. ఎందుకు ఎక్కించుకుని తిరుగుడు? నిన్ను తీస్తాను అమ్మ. అమ్మ నువ్వు భయం ఇద్దరిని ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను ఏం చెప్తలేమన్నా అమ్మాయి నిన్న ఒక్కదాని అరే
నువ్వు నా మాట ఏనవా? ఏమి తప్పుడు ఏం తప్పు ఎల్లకాలం మాట పని చేసుకుంటూ ఉంటే ఏ అమ్మాయికి ఏ ఆడదానికన్నా ఏ భార్యకైనా మనసును పడతా ఇంట్లో నీ ఎంజాయ్ నువ్వు చేసుకుంటున్నావు. మరి దానికి వాళ్ళు ఉన్నారు నిన్నే నమ్ముకొని బతుకుతుంది అది. మరి దానికి కూడా సంతోషం పెట్టాలి కదా నువ్వు. ఇల్లు పడతలేవు, ఊక అటు ఇటు తిరుగుతున్నావు, పోలతో అమ్మాయిలతో మాట్లాడుతున్నావు. అదే మాట దీంతో 4 మాటలు మాట్లాడు. ఇక ఎటుగాక ఒకసారి మాట పని చేసినా అదే మాట మీద ఉంటావు. ఇక తప్పులు నువ్వు చేయవు, అది ఒకటే చేస్తున్నా. తప్పు నువ్వు చేయదు చేస్తలేవా? తప్పు చేస్తా అమ్మా, తప్పు చేస్తా నేను. మరి నువ్వు తప్పు చేస్తే ఆ తప్పు చేస్తేనేమో మాట పని చేసినావు. మరి నువ్వు తప్పు చేస్తే ఏం చేస్తున్నావు? తప్పు నేను చేస్తా అని అన్నప్పుడు వెళ్ళిపో మా ఇంట్లోకి వెళ్ళి, ఇంటికి వెళ్ళిపోతే ఎంత మంది ఎన్ని మాటలు అనాలి మనం? అంటోళ్ళు 100 10 మందికి బుద్ధి చెప్పేటోళ్ళం రా మనం. మనకత్త బ్యాడ్ నేమ్. చెప్పించుకుంటామా చెప్పు? ఇప్పుడు ఏందమ్మా? ఇప్పుడు అది వెళ్ళిపోతే పంచది ఏందమ్మా? చెప్పు నాకు, పంచది ఏంది? ఇప్పుడు అది మొన్న వెళ్ళిపోతాని డైరెక్ట్ బట్టలు బ్యాగ్ మొత్తం చదువుకొని వర్షంలా పోయింది. ఆడకపోతే తమ్ముడు నేను బతిలాంటి తోలుకొచ్చినాం 10 మందిలో. ఎందుకు వచ్చినామంటే మందిలో ఇలా కోడలు వెళ్ళిపోయింది, సార్లకు కోడలు వెళ్ళిపోయింది అంటే నలుగురు 4 రకంగా నన్ను అనుకో. ఆ రోజు కిందికి రమ్మంటే వచ్చిండా అన్న? మనం బొమ్మను మరి రారా నాకు మాట చెప్తాంటే నేను బట్టలు మార్చుకుని వస్తానంటే రాకనే పోద్ది. అటే ఉంటుంది. నువ్వేమో ఇల్లు పట్టవు. లాస్ట్ మాట ఏమంటున్నావు? దాంతో చక్కగా మాట్లాడి చక్కగా దాంతో బతుకుతావా అని సంగతి ఏంది? నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడే. ఆ? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అదేం మాట? ఇప్పుడు నా వల్ల కాదమ్మా మాట్లాడు. ఎందుకు చెప్పినా నాకు ఏముంటుంది అంటే ఈగో అడ్డవుతుంది వచ్చి ఈగో. కానీ దాన్ని మోకం చూస్తే వాళ్ళకన్నా మాట్లాడే బుద్ధి కాకుండా ఉంటుందా? మోకం చూస్తే ఎట్లుందో పచ్చి లెక్క. అనిపిస్తుంది అట్లా. అదే అంత టార్చర్ నిన్నేం పెట్టింది? దాని పెట్టిన టార్చర్ ఏమో మంచిది. నిన్నేదో తెలియక ఒక మాట మాట్లాడితే దాన్ని అట్లనే మనసులో పెట్టుకుని దాని మీద పగ పంతాలు సాధించుకుంటున్నావా? ఇప్పుడు ఏంది స్టోరీ? ఏం స్టోరీ ఇది? సక్కగా పోతాగా ఏడికి పోతావురా? మరి పొమ్మంటావు దాన్ని? ఇంటికి పొమ్మంటావా? అమ్మ టోటల్ ఆపద్దమ్మా. మరి ఎందుకు వేసుకున్నావు? అసలు పెన్ ఎందుకు వేసుకున్నావురా? నాకు ఎందుకు వేసిరాము? నువ్వు చేసుకుంటా అంటే మేము చేసినాం. మరి మనస్ఫూర్తి చెప్పు, నేను పెళ్లి చేయమన్నా? మా బాధ్యత అది. నేను పెళ్లి నాయకుని పెళ్లి చేయమ్మా అంటే తప్పు నాది. మీ తల్లిదండ్రులు ఎందుకుంటాము? కొడుకులు పెరిగినాక పెళ్లి వయసు వచ్చినాక పెళ్లి చేసే బాధ్యత మాది. ఆగమ్మా, పెళ్లి చేయమంటే చేయాలి కొడుకులకు, అర్థమవుతుందా? మరి నువ్వెందుకు వేసినావు అమ్మ? నాన్న నువ్వు వేసిరు. పెళ్లి ఎదిగిన కొడుకు పెళ్లి చేయకపోతే అరే నేను ఏమి ఎదిగినా ఇంకా నాకు అర్థం కానీ వద్దు, తక్కువ చేసినావు అయిపోయింది. మధ్యలో ఏమి జరిగింది అంటే కథలు ఇప్పుడు పెళ్లి చేసినాం, తల్లిదండ్రులు ఉన్నాం, పెళ్లి చేసినాము, భార్య అని నీ చేతికి ఇచ్చినాము. బాధ్యతగా బతకాలి కదా నువ్వు. నీకు ఇంకా బాధ్యత పెరగాలి. ఇంకా చిన్న పిల్లగాని మారా రేపు మాపు నానమైతావు నువ్వు. అడి గుమ్మడి నా కోసం మళ్ళీ సరే ఇప్పుడు అలాంటి టాపిక్ ఎందుకు అయిపోయింది ముచ్చటది ఊకేంది? అడేమో ఎప్పుడు విడవుతాడు, మీరు ఎప్పుడు టాపిక్ పెడతారు నాకు. ట్రాఫిక్ కాదురా. ఇప్పుడు దీని సంగతి ఏంది? నువ్వు ఏంది చెప్పు? ఏంది ఇప్పుడు మాట్లాడతావా? దాన్ని మంచిగా చూసుకుంటావా? ఇప్పుడు 10 మందిని నిలిపించి పంచాయతీ మంచిగా మరి నీకు పంచాయతీ ఇంకా మంచిది. మంచి ఏమని చెప్పుకుంటావు? పంచాయతీ ఏమని చెప్పుకుంటావు చెప్పు? ఏమని చెప్పుకుంటావు? ఒక్క మోగానికి ఒక ఆడ ఎట్లా ఉండాలి అట్లా నీకు అదే చెప్తా. ఎట్లా మరి అదేనా చెప్పు మాకు. నాకు నచ్చని పెళ్లి చేసిరు అంతే, నాకు నచ్చని పెళ్లి చేసిరు అంతే. పంచాది పెడితే మంచిగా ఉండు అంటున్నావు. పంచాది పెడితే మన పర్మ ఎంత పోతే ఆలోచిస్తున్నావు. పెట్టకు పంచాయతీ మరి మనం పెట్టాము. అమ్మా నువ్వు టెన్షన్ పడకు, నాకు తెలుసు బాధపడక చెప్తున్నా. ఎట్లా బాధపడదు చెప్పు? కోడలు వచ్చి రోజు నన్ను అత్తమ్మ ఏమో గిట్లా అనమంటే గట్లా అనమంటే బాబా ఎవరితో మాట్లాడుతుంది నేను పోతా నన్ను దోలంపు మాట్లాడుతూ కదా పద్యాలు సమాధానం చెప్పాలి. ఎప్పుడు దానికి ఎప్పుడు ఫోన్లు వస్తే ఓళ్ళు ఇవే టార్చర్లు, అందుకనే నచ్చది. టార్చర్ పెడతాదని మాట పని చేసిన అంతేగా మరి. అడగద్దు మోగుని అడుగుతే చెప్పాలా? అప్పుడు మైండ్ లో పడని కూడా పడుతుంది తెలుసా? ఏ భార్య నాకు మాటలు అడుగుతుంది సమానం చెప్తే ముట్టే ఎందుకు అడుగుతుంది? ఎందుకు అడగదు చెప్పు? భార్య అన్నప్పుడు బాధ్యత ఉండదు దానికి. బాధ్యత ఇప్పుడు దానికి అది సంపాదించి పెడుతుంది నాకు ఇట్లా. సంపాదించి పెట్టినా పెట్టకున్నా కానీ చేసుకున్నప్పుడు భరించుకుంటూ బతకాలి. భరించే టైంలో అది నన్ను బాధ పెట్టింది. సరే అమ్మ నాకు పిచ్చిలేదు దండం నాకు అద్దు దండం పెట్టాకు. నా పాప నాకు నీకు ఏమైందిరా? నీకు ఏమైంది? అన్న
నేను తీసుకుంటున్నావు ఎంత గౌరవం ఉన్నది. నేను మంచిగా అదే గౌరవం భార్య మీద కూడా నాకు ఓటుతో చూపెట్టాలి. పట్టలేదు ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా గిట్లా తీసుకుంటా. నేను ఎప్పుడైనా గిట్లా తీసుకుంటా. భార్య మీద కూడా గౌరవం నేను చూపెట్టాలి. చెప్తలే బాయ్. కొడతా చెప్తా నేను. తల్లి అంటే ఎంత గౌరవం ఉంటుందో భార్య మీద కూడా అంతే ఉండాలి నాన్న. ఇప్పుడు భార్య అంటే ఏంటిది? అమ్మతో సమానం. కాదు, తప్పది. అమ్మని ఒక్క కన్నుతో చూడాలి, భార్యని ఒక కన్నుతో చూడాలి. లేదు. ఇప్పుడు అమ్మ తర్వాత అమ్మా, వాళ్ళు, ఏందమ్మా టాపిక్? అమ్మ తర్వాత వాళ్ళు మేము ఎప్పుడు ఇప్పుడు ఉంటామా? బాపడతాం, నాకు ఆ, మేము ఎప్పుడు ఉంటామా? ఉంటారు. భార్య నీతో కలిసి ఉండేది 2 నూరేళ్ళు భార్య. భార్య లెక్క ప్రవర్తించమని ఫస్ట్ నా దగ్గర. తల్లి అనక తల్లి భార్యనే. అమ్మ నా కోపం దగ్గర కనబడతా. ఆ మాట కోపం మర్చిపోవద్దు. దగ్గర మన కోపం దగ్గర సక్కగా అమ్మని ఎంత సమానంగా చూసుకుంటావు, భార్యని అంత సమానంగా చూసుకుంటే నాకు భార్య ఇష్టం లేదు. బాధపడతదా? నాకు ఇష్టం లేదు అంతే. వాళ్ళ అమ్మ రమ్మను, వాళ్ళ అమ్మ నష్టం మనం బర్బర్ మాట్లాడదు. ఆ అమ్మ నాన్నకు తెలియకుండా నేను చేస్తున్నా నేను. వాళ్ళ అమ్మ నాన్నకు తెలితేనే వాళ్ళు మాట్లాడరు. నేను బడ మాట ఓలతో మాట్లాడాలి. తెలుసు. అవిడలు పెట్టలేడా చూడలేదా? చూసి బరాబర్ చూసిరాను. అయ్యి నువ్వు తిట్టినట్టు కొట్టినట్టు నేను చెప్పలే, నువ్వు చూస్తే చూసిరు కానీ అలా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఆయన ఎప్పుడు కొట్టిండు, అన్న ఎప్పుడు కొట్టిండు? కొట్టలే. మత్తు కొట్టినా ఇప్పుడు కూడా కొడదు. నాకు కోపం వచ్చినాడు అంతే. నా విషయంలో నాకు రాకని చెప్తుంది అంతే. నేను మాట్లాడడం కుమ్మగా ఉన్నది అంతే. ఇప్పుడు అరే ఏమైందమ్మా? ఇదంతా కాదురా. ఇగో ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? మాట్లాడాలనిపిస్తలేదు దాంతో? నాకు ఎప్పుడు అనిపిస్తుందో నాకే తెలియదు. అందులో గెలిగిరా అనుకో, నేను ఇంకా మన పని చేస్తాను అంతే. ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు దాంతో మాట్లాడినప్పుడు నాతో కూడా మాట బంద్ చేయి. నాతో కూడా మాట బంద్ చేయి. నాతో కూడా బంద్ చేయరా మాట. దానికి అమ్మ దానికి సంబంధం లేదు. అర్థమవుతుందా? నువ్వు అమ్మవు. నా కోపానికి అమ్మ మాట్లాడినప్పుడు నాతో మాట నీకేంది? నీతో మాట మాట్లాడకపోతే నీతో మాట్లాడకపోతే మేము ఉండవని నీకు కూడా తెలుసు. అది అమ్మ కదా. అట్లాంటప్పుడు నా మాట అమ్మ తర్వాత అమ్మ వదిని. అతురా సాలిని మర్యాద. తల్లి మీద గౌరవం ఉన్నవి తల్లి మాట నాకు నీ మీద ఉన్న గౌరవం గౌరవం ఉన్నది. దానికోసం అవసరంగా మాకు కోపం పెట్టాను. అతనంతో మాట్లాడకు. నువ్వు ఇక నువ్వు నాతో మాట్లాడే అవసరం లేదు. మాట్లాడ మేము ఉన్నది చచ్చిపోతాం. మీరు అట్టి చచ్చిపోతాం. అద్దు అమ్మకు దాన్ని పొంది మాట్లాడద్దు. మరి నాతో మాట్లాడినప్పుడు అత్తమ్మతో కూడా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడదు? మొన్న కూడా వచ్చింది. ఏంది ఏమన్నది? అమ్మ ఏమన్నది? దీనివల్ల మీతో మాటలు పని చేయాలా? పైన సపరకుండా ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? దానివల్ల ఏదో కొట్టినావా అమ్మ? ఎందుకమ్మా అమ్మ? ఓ అమ్మ నీకేమైందమ్మా? ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు నా మామూలు కొట్టలేదు. ఓ అమ్మ నువ్వెందుకు కొట్టినది? కొట్టింది కదా. గిడ ఏం చెప్తున్నామ్మా? వీడియో చెప్తున్నావు. నీ వల్ల మమ్మల్ని కొట్టింది కదా. అదే మాట్లా ఇలా మా అమ్మ ఇట్లా మొత్తం. అన్న వైన తప్పలేదు. ఇలా వైన లేదు, నాదే ఉంది. నేను వేయనాక మీరు బాగా బాధపడతారు. ఫస్ట్ చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం. ఇక ఫస్ట్ మా అమ్మని కొట్టింది అంతే. అమ్మా అవసరం లేదు. ఏడుకన్నా పోదా. కానీ మీరు బాగా బాధపడతారు. మరి ఎందుకు కొట్టినావా అమ్మని? ఎప్పుడు నువ్వు కొట్టినావా అమ్మ? అబ్బా నేను ఏమని ఇసుంటోడు అనే కొంత ఓపిక పట్టే ఇట్లా నీ ఒక్కటి మాట వాడాడు, ఒక దెబ్బ వాడాడు. ఆడంటే మాకు భయం. ఓ నీ అవ్వ నాకు కోపం వస్తుంది. మళ్ళీ నీకేం చెప్పినా నేను? భయ నీ ప్రేమతో మాట నువ్వెందుకు కోపం వచ్చినావు? అది ఏడు అడ్డం పడుతుందని నా పానం జల్లుమని. ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి కోపం వచ్చింది అని అది కరెక్ట్గా నువ్వు నేను చేసేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ప్రేమ చదువుకున్నావు అమ్మ. అమ్మా అరే సిద్ధు అనుకోకుండా చేతి వేసుకుంటున్నాను అన్న మీద. అది పెట్టి వెళ్ళిపోతుండేమో. చేతి వేయకుండా ఉండకపోతే నేను ఎప్పుడు అన్న మీద చేతి వేయలేనురా. ఎటు వెళ్ళిపోతాడే కదా. ఎటు పోతాడే మన కోపం అసలు ఉంటుందిరా. అత్తమ్మ బాగా చూసుకుని వేయండు. నేను చెప్పలేనా? కొంత ఓపిక పట్టే తల్లి, కొంత ఓపిక పట్టాను సంగతి అంతా వైన కోసం ఎంత బాబుడు వైన కోసమే. ఆడు చెప్పన్నా ఆడు ఎప్పుడు మారడో మనకు తెలియదు. అది అందుకనే నేను ఇవ్వరు నాకు బుద్ధి ఎప్పుడు అని చెప్పపోదునా? చెప్పు. కొట్టాలంటే కొట్టకపోదునా? తిట్టడానికి తిట్టపోదునా?
ఆయన ప్రవర్తన చూసి నేను వెనక ముందు ఇట్లనే కొంచెం లేట్గా నిజానే మా అమ్మ చెప్తే నేను ఏమన్నా అన్నకు బుద్ధి చెప్పు అమ్మని అన్న కానీ గిట్ల గిట్ల అయితే కొంచెం ఓకే పట్టే ఆడే మారుతాడు పిల్లలను పుట్టినాక మారుతాడు అని మార్పించుకో ఊకి ఇంటికి పోతానికి అని చెప్తలేనా ఇప్పుడు అట్లనే ఉన్నా కానీ ఆడిప్పుడు మంచిగా ఒకటి అనుకుంటే బ్లడ్ వెళ్ళిపోయిండు ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. ఎంగతి అమ్మ అన్న అయితే ఎటుకోడుగా అమ్మ అత్తడు కదా ఏమో ఇక అత్తడిది అమ్మ ఎటుపోడాడు కానీ ఎంత బాధపడతాడు ఇక. నేను ప్రేమనే మాట్లాడు రమ్మా అన్న. నాకు వీడియో కాల్ చేసి అమ్మ ఏడుతుంది అది ఏడుతుంది అన్నకి అది ఏడుతుందంటే నా దానివల్ల నన్ను అంతే కొట్టిన నేను ఫోన్ చేస్తాను బాగా ఏడుతుంది అని వీడియో కాల్ చేసి అప్పటికి నాకు సరే సరే తలకి నొప్పి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు ఏం చేయమంటారు నన్ను ఏం చేయమంటారు నీ మాట మీకు ఎగిరి తప్పడం అది నేను అనలేనా మా అమ్మ చెప్పిందే ఎంత చెప్పినా కానీ మాట్లాడాలి నిన్ను కొట్టే వరకు అంటే అమ్మ ఆడిస్కి ఆడే మాడతాడు అమ్మ మాట్లాడాడు ఆడు మంచోడేనే మంచోడే ఆడు చెట్టుడేం కాదు పాపప్పుడు చూడు చూసినావు వీడియో తీసుకుంటే నా మీద కూడా కోపం కత్తుండు. అత్తమ్మ ఎట్లా అత్తమ్మ ఇప్పుడు బావ రాడు అస్సలుకి రాడు ఇప్పుడు నాకు ఎట్లయినా బావ కావాలి అత్తమ్మ బావని రప్పి ఎట్లయినా ఇప్పుడేమో బంగాళమిక్కలు రప్పి అన్నావు ఇప్పుడేమో అటు పోతే రప్పి అంటున్నావు. ఎగిరిత పడవద్దు వాదిని మేము ఉన్నాం కాబట్టి అన్నిట్లకు నేను చూసుకుంటున్నావు వాదిని. మా అమ్మకి చెప్తే మా అమ్మ ఎడిత పడే నువ్వు ఎడిత పడుతుంది. ఇప్పుడు ఆయన నేను ఫోన్ చెప్పి నన్ను ఎంత ఎడుతామో ఎట్లా నాకు వీడియో కాల్ చేసి ఎట్లా చేసి రప్పితే కానీ బాగా అత్తడు ఎటుకోడు బాగా అత్తడు నేను బాధపడదు నేను టెన్షన్ తీసుకో బాగా అత్తడు బాగా వచ్చేటట్టు నేను ఎటుకోడు నేను విడిచిపెట్టుకోడు. చూసిరా ఫ్రెండ్స్ మా ఇబ్బందులు ఎట్లున్నాయి. ఇవన్నీ నేను ఊహించే కదా నేను ఇవన్నీ ఊహించే ఇట్లా జరుగుతుందని నేను కొంచెం ఓపిక పడుతుంది. ఆడు ఎంత తిట్టినా కానీ బుద్ధి చెప్పమన్నా కానీ బాగా అసలు అనుకోలేదు. ఇక బుద్ధి చెప్తే ఏం చెప్తావు మన బుద్ధి చెప్తే ప్రేమతో చెప్తే తింటాడు కొంచెం కోపం. చెప్పన్నా ఇప్పుడు నువ్వు ఎప్పుడు మర్రవలేవు కదా ఏకదం మర్రవడం వరకే కోపం వచ్చింది. ఆయనకి ఇవన్నీ నచ్చానికి ఆయన ప్రేమతోటి మలుపుకుంటూనే మెల్లగా మారుతాడు. ఇక మనం ఎంత ఎగుత పడితే ఆడ అంత ఎగుత అమ్మా సరే నేను అన్నకు ఫోన్ చేస్తా లేట్ అవుతుంది కానీ అమ్మ ఇక తర్వాత వైన్ నువ్వేం టెన్షన్ తీసుకో బాధపడ. సంసారం సముద్రం అన్న ఇగత్తది కానీ సంసారం ఇక రాదా అని ఎందుకంటారు పెద్దలు. సంసారం అన్నప్పుడు మెల్లగా మనము నెక్స్ట్ వీడియో తీస్తే మళ్ళీ ఎంత కోపం కత్తాడు. ముందు మా అన్న ఎక్కడికి ఏంటో తెలుసుకొని మా వెంకన్న ఉంటాడు మా వెంకన్న ఫోన్ చేస్తే ఎక్కడనే చెప్పేస్తాడు. ఇప్పుడు ముందు అలా తెలుసుకోవాలి ప్లీజ్ ఏమనుకోకండి. అది అన్ని వీడియోలు తీస్తే మా అన్న కొడతాడు. కొంచెం మీరే ఇక అన్నిట్లో ఓపిక పట్టాలా మేము కూడా ఓపిక పట్టాలి. ఫ్రెండ్స్ కొంచెం మా అన్న తొందరగా రావాలంటే మీరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఆ కామెంట్లు చూసి అత్తడు కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ